ముందుగా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో ఈ కార్యక్రమాలు చూస్తున్న పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు, పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. సాఫ్ట్నెట్ సొసైటీ ఫర్ తెలంగాణ నెట్వర్క్ అనేది ఈ మన టీవీ 2 ఛానళ్ళు నడిపిస్తుంది. మన టీవీ ఛానళ్ళు డిస్టెన్స్ ఎడ్యుకేషన్కు సంబంధించిన ఛానళ్ళు. ఏ రకంగా అయితే దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒక ఉన్నతమైన నాణ్యమైన విద్య అందే విధంగా ఏర్పాట్లు చేయాలో అని ఆలోచించిన తెలంగాణ ప్రభుత్వం గత 4 నెలల నుంచి తీవ్ర కసరత్తు చేసింది. ఆ కసరత్తులో భాగంగానే రాబోయే బుధవారం నుంచి టీఎస్ క్లాస్ అని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రారంభించబోతున్నారు. ఈ టీఎస్ క్లాస్లో ప్రముఖ పాత్ర మన టీవీ ఉండబోతుంది. మన టీవీ ద్వారా స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ SCERT అలాగే SIET వీళ్ళు రూపొందించిన కార్యక్రమాలని వివిధ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఏ రకంగా మంచి నాణ్యమైన పాఠాలను బోధించే కార్యక్రమం, నాణ్యమైన పాఠాలను వీళ్ళు రూపొందించి జరిగింది. ఆ పాఠాలన్నీ కూడా మన టీవీ ద్వారా ప్రసారం అవుతాయి. అలాగే ఆఫ్లైన్ పద్ధతిలో మీ స్కూళ్ళల్లో ఉండే కంప్యూటర్కు కనెక్ట్ అయిన LCD ప్రొజెక్టర్కు, ఆ ప్రొజెక్టర్ ద్వారా ఆఫ్లైన్ పాఠాలను బోధించే అవకాశం ఇక్కడ ఉంది. మన టీవీ ద్వారా మనం ఈ కార్యక్రమాలని ప్రసారం చేస్తున్నాం. ఒక నిర్దిష్ట సమయంలో ఈ కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. అలాగే మీరు చూస్తున్నటువంటి కార్యక్రమాలు ఇప్పుడు మీరు స్కూళ్ళల్లో ఉండి చూస్తున్నట్టయితే ఇది రిసీవ్ ఓన్లీ టెర్మినల్ ROT అనే టెర్మినల్ ద్వారా మీకు ఈ కార్యక్రమాలు వస్తున్నాయి. ఈ ROT టెర్మినల్ పద్ధతి అనేది గత 3 నెలల క్రితం వరకు మనం అవలంబించినాం. అయితే ఇస్రో తోటి ఎప్పుడైతే మనకు ఒక ఒప్పందం కుదిరిందో, ఆ ఒప్పందం కుదిరిన తర్వాత మన టీవీ ప్రసారాలను మనం కేవలం స్కూళ్ళలో లేదా ప్రభుత్వ కార్యాలయాల్లోనే కాకుండా ఇళ్లలో కూడా చూసే అవకాశాన్ని మనం కల్పిస్తున్నాం. ఇప్పుడు మన టీవీ ప్రసారాలు రాష్ట్రంలోని వివిధ కేబుల్ ఆపరేటర్లు, ప్రత్యేకించి ముందుగా డిజిటల్ కేబుల్ ఆపరేటర్లు ఈ కార్యక్రమాలని ప్రసారం చేస్తున్నారు. హైదరాబాద్ GHMC ఏరియా విషయానికి వచ్చేసరికి దాదాపుగా అందరూ కేబుల్ ఆపరేటర్లు కూడా మన టీవీ ప్రసారాలని ప్రసారం చేస్తున్నారు. మీరు మీ స్కూళ్ళలో మన టీవీ ఒక కనెక్షన్ కావాలంటే లేదా ఆ కేబుల్ కనెక్షన్ కావాలంటే ఇప్పటికే మనం హైదరాబాద్లోని GHMC కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ వారితో మాట్లాడడం జరిగింది. వారు మీ స్కూళ్ళల్లో దానికి సంబంధించిన ఒక కేబుల్ కనెక్షన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు. 28 స్కూళ్ళల్లో ఇప్పటికే ఈ కనెక్షన్లు ఏర్పాటు చేసినారు. అన్ని స్కూళ్ళల్లోని ఉపాధ్యాయులను కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ తరఫున వాళ్ళు కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలామందికి కాంటాక్ట్లోకి వచ్చారు. అయితే కొందరు దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల అక్కడ కేబుల్ టీవీ కనెక్షన్ ఇప్పుడు పెట్టడం అంత ఫీజిబుల్ కాదు. ఎందుకంటే టీవీ కానీ LCD ప్రొజెక్టర్ కానీ ఉంటే కానీ ఈ కేబుల్ కనెక్షన్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఉండదు. సో ఆ కేబుల్ కానీ LCD ప్రొజెక్టర్, టీవీ కానీ LCD ప్రొజెక్టర్ కానీ ఈ 2 ఉన్న స్కూళ్ళల్లో ప్రధానోపాధ్యాయులు మన స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వారిని కానీ లేదా మీకు ప్రధానోపాధ్యాయులకు కేబుల్ ఆపరేటర్లు ఫోన్ చేస్తున్నారు. వాళ్ళకు ఫోన్ చేసినప్పుడు కానీ మీరు స్పందించి మీరు కేబుల్ ఆపరేటర్ ద్వారా మీరు ఆ కనెక్షన్ పెట్టించుకోవచ్చు. బుధవారం నుంచి ప్రారంభం కాబోయే టీఎస్ క్లాస్ కార్యక్రమాలని మీరు చూడొచ్చు. ఒకవేళ కేబుల్ ఆపరేటర్ మిమ్మల్ని సంప్రదించలేకపోతే మీరు కనుక్కొని అక్కడ లోకల్ కేబుల్ ఆపరేటర్ ఎవరున్నారో వారిని కనుక్కొని వారిని సంప్రదించి మీరు ఈ కార్యక్రమాల్ని వచ్చే విధంగా మీరు కేబుల్ కనెక్షన్ తీసుకోవచ్చు. ఇక్కడికి ఒక చిన్న సమస్య ఒకటి ఉంది. కొన్ని స్కూళ్ళు ఎక్కడైతే కేబుల్ వెళ్తుందో, ఓవర్ హెడ్ కేబుల్ వెళ్తుందో, ఆ ఓవర్ హెడ్ కేబుల్ వెళ్తున్న స్కూల్ కొంచెం దూరంగా ఉండడం జరిగింది. ఆ స్కూల్కి కనెక్షన్ ఇవ్వడం కొంచెం కేబుల్ ఆపరేటర్కు భారంగా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ నుంచి కేబుల్ డ్రాగ్ చేయడం, అలాగే వాళ్ళు ఒక సెట్ టాప్ బాక్స్ ఇవ్వడం ఒక 4-5 వేల రూపాయల ఖర్చు అవుతుంది. సో ఈ ఖర్చు కొన్ని ప్లేసెస్లో చిన్న కేబుల్ ఆపరేటర్ ఉన్నారు, వారు భరించలేకపోతున్నారు. అయితే మీరు స్థానికంగా ఉండే ఫిలాంథ్రఫిస్ట్ ఎవరైతే ఉన్నారో దానికి పెద్ద ఖర్చు కాదు, ఒక 4-5 వేలు వాళ్ళని ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు ఉపయోగపడుతుందంటే వాళ్ళు ఎవరైనా ఇవ్వడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాంటి వారిని మీరు సంప్రదించి మీరు ఆ కేబుల్ ఆపరేటర్తో మాట్లాడి మీరు ఆ కనెక్షన్ పెట్టించుకుంటే మీరు విద్యార్థులకు కూడా మెయిల్ చేసిన వారు అవుతారు. అలాగే ఆ ఏరియాలో ఉండే ఫిలాంథ్రఫిస్ట్ ఎవరున్నారో ఆ ఫిలాంథ్రఫిస్ట్ కూడా మీరు ఒకరోజు ఆ స్కూల్లో పిలిచి వారికి సన్మానం చేసినట్టయితే వారు కూడా ఈ సర్వీస్ ఇచ్చినందుకు, ఈ డొనేషన్ ఇచ్చినందుకు వారికి కూడా సంతోషం ఉంటుంది. అట్లాగే రాష్ట్రంలో GHMC ఏరియా కాకుండా రాష్ట్రంలో ఉన్న మిగతా జిల్లాల్లోని స్కూళ్ళలో ఉండే టీచర్లు కానీ, స్కూళ్ళలో ఉండే ప్రధాన ఉపాధ్యాయులు కానీ ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఎందుకంటే మనము వివిధ కేబుల్ ఆపరేటర్ల ద్వారా ఈ ఛానళ్ళ ప్రసారాలన్నీ ప్రారంభమవుతున్నాయి, ప్రసారాలు వస్తున్నాయి.
అయితే మీ దగ్గరలో ఉండే కేబుల్ ఆపరేటర్ ఈ ప్రసారాన్ని అందిస్తున్నారా లేదా అనేది మీరు ఒకసారి కనుక్కొని, ఒకవేళ ఆ ప్రసారాలు కేబుల్ ఆపరేటర్ అందిస్తున్నట్టయితే మీరు ఆ కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి మీ స్కూల్లో ఆ కేబుల్ కనెక్షన్ ఇచ్చేటట్టుగా మీరు ప్రయత్నం చేయాలి. ఒకవేళ మీ దగ్గరలో ఉండే కేబుల్ ఆపరేటర్ ద్వారా మన టీవీ ప్రసారాలు రాకపోయినట్లయితే మీరు ఆ కేబుల్ ఆపరేటర్ని సంప్రదించండి. ఈ స్కూలు విద్యకు సంబంధించి అనేక బృహత్తరమైన కార్యక్రమాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. మా విద్యార్థులు ఇతర విద్యార్థుల కంటే వెనకబడిపోవద్దు, ఈ కార్యక్రమాలను చూడకపోవడం వల్ల వారు ఏమాత్రం నష్టపోకూడదు. కాబట్టి వాళ్ళు నష్టపోకుండా ఉండాలి అంటే మీరు దయచేసి ఈ మన టీవీని మీ కేబుల్ ద్వారా ప్రసారం అందించండి అని మీరు విజ్ఞప్తి చేయొచ్చు. వారికి ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నట్టయితే మా శాప్నెట్ ఆఫీస్ని సంప్రదించవచ్చు. దానికి సంబంధించిన టెలిఫోన్ నంబర్స్ మీకు ఎప్పటికప్పుడు స్క్రీన్ మీద వస్తున్నాయి. ఆ టెలిఫోన్ నంబర్స్లో సంప్రదించి ఆ కేబుల్ ఆపరేటర్ని సంప్రదించమని మీరు కోరొచ్చు. రెండవ ముఖ్యమైన విషయం, కేబుల్ ఆపరేటర్ ఒకవేళ ఈ ఛానల్ మనం రిసీవ్ చేసుకోవాలనుకుంటే, ఈ ఛానల్ ప్రసారాలని ఇంటింటికి అందించాలనుకుంటే ఒక రిసీవ్ ఓన్లీ టెర్మినల్ అనేది ఒకటి పెట్టవలసి ఉంటుంది. ఆ రిసీవ్ ఓన్లీ టెర్మినల్ని పెట్టే బాధ్యత కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. దానికి అయ్యే ఖర్చును కూడా తెలంగాణ ప్రభుత్వం భరిస్తుంది. కాబట్టి ఒకవేళ ఆ కేబుల్ ఆపరేటర్ ఈ రిసీవ్ ఓన్లీ టెర్మినల్ పెట్టుకోదలుచుకుంటే మీరు మా ఆఫీస్ని సంప్రదిస్తే ఆ రిసీవ్ ఓన్లీ టెర్మినల్ని ఆ కేబుల్ ఆపరేటర్ ఉన్న కంట్రోల్ రూమ్లో పెట్టించి ఆ కార్యక్రమాలు కూడా గ్రామానికి, ఊరూరికి, పాఠశాలకు చేర్చే అవకాశం లభిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండి, తెలంగాణ ప్రభుత్వం తన వంతు కృషి అది చేస్తుంది. మీరు కూడా మీ వైపు నుంచి ఈ టెక్నికల్గా కావాల్సిన అంశాలన్నింటినీ ఒకసారి దృష్టిలో ఉంచుకొని నేను చెప్పిన వీళ్ళనందరినీ సంప్రదిస్తే లోకల్ కేబుల్ ఆపరేటర్ని, ఒకవేళ మీకు మన టీవీ ప్రసారాలు ఆ కేబుల్ ఆపరేటర్ అందిస్తున్నట్టయితే మీరు ఆ కేబుల్ ఆపరేటర్ని కనెక్షన్ ఇవ్వమని అడగొచ్చు. ఒకవేళ ఆ కనెక్షన్ ఇవ్వడానికి కేబుల్ ఆపరేటర్కు ఖర్చు అవుతుంది అంటే మీరు అక్కడ మీ దగ్గరలో అందుబాటులో ఉండే ఎవరైనా ఒక సంఘ సేవకుని కానీ ఎవరైనా ఒక పెద్ద మనిషిని కానీ కలిసి దానికి కావాల్సిన ఖర్చు మీరు భరించండి. పిల్లలకు బాగు చేసిన వారు అవుతారని అదొకటి చేయొచ్చు. ఒకవేళ ఆ కేబుల్ ఆపరేటర్కు మన టీవీ ప్రసారాలు అందనట్టయితే మీరు ఆ కేబుల్ ఆపరేటర్ని మన టీవీని సంప్రదించమని చెప్పండి. మన టీవీకి సంబంధించిన నంబర్స్ వారికి ఇవ్వండి. వారు ఆ ఆర్ఓటీ మేము ఇన్స్టాల్ చేయించి ఈ కార్యక్రమాలు అన్నీ కూడా మీ స్కూల్కు కానీ మీ పాఠశాల విద్యార్థులు ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోవడానికి అనేకమైన కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం మన టీవీ ద్వారా అందిస్తుంది. విజ్ఞానానికి సంబంధించిన కార్యక్రమాల్ని, పోటీ పరీక్షల్లో ఏ రకంగా నెగ్గుకు రావాలి, పోటీ పరీక్షలకు ఏ రకంగా ప్రిపేర్ కావాలి అనే విషయాలను కూడా మన టీవీ ద్వారా మనం అందిస్తున్నాం. మీకు తెలిసే ఉంటుంది, చూసే ఉంటారు, ఉపాధ్యాయులు కూడా చాలామంది ఎవరైనా గ్రూప్ 2 రాస్తూ ఉండింటారు. మన టీవీ ద్వారా దాదాపు మనం 200 గంటల కోచింగ్ని మనం ఇవ్వడం జరిగింది. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఈ 4 పేపర్లకు సంబంధించిన కోచింగ్ మనము అందివ్వడం జరుగుతుంది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ కోచింగ్కి. మనము యూట్యూబ్ ద్వారా కూడా ఈ ప్రసారాలను అందిస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఈ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలను కూడా మనం యూట్యూబ్లో ఉంచుతాం. యూట్యూబ్ ద్వారా ఆ ప్రసారాలను కూడా చూడవచ్చు. యూట్యూబ్ ద్వారా మనం ప్రసారం చేసిన గ్రూప్ 2 ఓరియంటేషన్ ప్రోగ్రామ్, గ్రూప్ 2 కోచింగ్కి సంబంధించి మనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ మంచి రెస్పాన్స్ వచ్చిందని మనం ఎట్లా చెప్పగలుగుతున్నాం అంటే 35 రోజుల్లోనే 25 లక్షల వ్యూస్ యూట్యూబ్లో మనకు గ్రూప్ 2కి సంబంధించిన కోచింగ్ మెటీరియల్కి వచ్చింది. అట్లాగే 18,000 మంది సబ్స్క్రైబర్స్ గ్రూప్ 2 కోచింగ్ తీసుకునే వాళ్ళు కానీ లేదా ఈ కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉన్నవారు కానీ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయడం జరిగింది. అంటే ఈ కార్యక్రమాలను ఎంతగా ఆదరిస్తున్నారో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. రాబోయే రోజుల్లో స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కార్యక్రమాలను కూడా ఈ రకంగానే మనం అందించబోతున్నాం. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యా స్టాండర్డ్స్ని, ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం అనేక కార్యక్రమాలను చేపట్టింది. ఒక మంచి ఉపాధ్యాయుడు రాష్ట్రంలో ఏ మూలన ఉన్నా ఆ ఉపాధ్యాయుడు బోధించిన పాఠాలు రాష్ట్రంలో ఇతర పాఠశాలలో ఉండే విద్యార్థులకు కూడా అందేటట్టుగా, అలాగే ఒక మంచి ఎక్స్పర్ట్ ఏ స్కూల్లో కూడా లేకపోయినా మోరల్ సైన్స్కి సంబంధించిన లేదా మీరు సమాజంలో ఎట్లా నడుచుకోవాలి వాటికి సంబంధించిన క్లాసెస్ని కానివ్వండి, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఎట్లా మీరు ప్రిపేర్ కావాలి, ఎట్లా ప్రిపేర్ అయితే మీరు 8వ తరగతి నుంచే ఏ పుస్తకాలు చదివితే, మీరు 8వ తరగతి నుంచే దేనిపైన దృష్టి పెడితే మీరు రాబోయే రోజుల్లో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పోటీ పరీక్షలు ప్రారంభం కాగానే అప్పుడు కోచింగ్ మెటీరియల్ తీసుకొని పుస్తకాలు తీసుకొని దాన్ని ప్రిపేర్ అవ్వడం వల్ల ఉపయోగం ఉండదు. తెలంగాణ ప్రభుత్వం ఆలోచన ఒకటే, తెలంగాణలో ఉండే నిరుద్యోగ యువతని, తెలంగాణలో ఉండే విద్యార్థులని, వీళ్ళందరినీ కూడా జాతీయ స్థాయిలో జరిగే అనేక పోటీ పరీక్షలకు కూడా వీరిని సిద్ధం చేసి జాతీయ స్థాయిలో వచ్చే ఉద్యోగాల్లో సింహభాగం తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు, తెలంగాణ రాష్ట్రంలో ఉండే యువకులకు అందేటట్టుగా చేయాలనేదే ఈ భావన. రాబోయే రోజుల్లో జనవరి నుంచి మనం ముఖ్యంగా ఇంజనీరింగ్
ఎంట్రన్స్ రాసే వారి కోసం ప్రత్యేకమైన కోచింగ్ క్లాసెస్ మనం మన టీవీ ద్వారా ఇస్తున్నాం. అట్లాగే మెడికల్ నీట్ ఎగ్జామ్ రాసే వారికి కూడా ప్రత్యేకమైన కోచింగ్ క్లాస్ మనం ఇస్తున్నాం. అదే రకంగా ఐఐటికి ప్రిపేర్ అయ్యే వారి కోసం ప్రత్యేకంగా కోచింగ్ ఇస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ఉండే మారుమూల ప్రాంతాల్లో ఉండే నిరుపేద విద్యార్థులకు ఎక్కడ కోచింగ్ తీసుకునే అవకాశం లభించదు. ఆ కోచింగ్ తీసుకునే అవకాశం లభించినంత మాత్రాన వాళ్ళు పోటీ పరీక్షలకు సిద్ధమవడంలో వెనకబడిపోవాలని కాదు. ఆ గ్యాప్ని తెలంగాణ ప్రభుత్వం మన టీవీ ద్వారా ఫిల్ చేస్తుంది. అట్లాగే 10వ తరగతి రాస్తున్న విద్యార్థులందరూ కూడా గమనించవలసింది, పాలిటెక్నిక్లో చేరడం కోసం చాలామంది ప్రయత్నం చేస్తుంటారు. పాలిటెక్నిక్కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కూడా జరుగుతుంది. పాలిటెక్నిక్కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కోచింగ్ కూడా రాబోయే రోజుల్లో మన టీవీ ద్వారా మేము అందించబోతున్నాం. కాబట్టి రాష్ట్రంలోని విద్యార్థులకు, రాష్ట్రంలోని నిరుపేద విద్యార్థులకు, రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో ఉండే పేద విద్యార్థులకు అందరికీ కూడా మన టీవీ ద్వారా ఒక రకంగా సహాయం అందించి వారు ఏ రకంగానూ వెనకబడి లేరు, ఏ రకంగానూ వారికి సదుపాయాలు లేని కారణంగా వారు విద్యలో కానీ లేదా పోటీ పరీక్షల్లో కానీ నెగ్గుకు రాలేకపోతున్నారు అనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా పరిగణించి వీరందరి కోసం ఇట్లాంటి కార్యక్రమాలని రూపొందించడం జరిగింది. రాబోయే రోజుల్లో ప్రారంభం కాబోయే టీఎస్ క్లాస్ పాఠాలన్నీ కూడా మీరందరూ శ్రద్ధగా వింటారని, పిల్లలకు ఇక్కడ ట్రైనర్స్ చెప్పినట్టుగా పిల్లలకు ఏ రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, పిల్లల ఓవరాల్ ఐక్యూని, ఓవరాల్ అబిలిటీని ఎట్లా పెంచుతారని చెప్పేసి అది మీ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి రాష్ట్రంలో ఉండే విద్యార్థులందరికీ, ఉపాధ్యాయులకు, అలాగే ప్రధానోపాధ్యాయులకు ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నందుకు మీకందరికీ మన టీవీ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మంత్రి శ్రీ కేటీ రామారావు గారి తరఫున మీకందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు.